దోర్నిపాడు మండలం అర్జునాపురంలో 7వ రోజున మన భూమా మన ధీమా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేపట్టారు. వీధులలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఆవిడ అడిగి తెలుసుకున్నారు. అర్జునాపురం నుండి నందింపల్లె వరకు 53 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆవిడ ప్రారంభించారు. రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. రైతులందరి తరపున వర్షాలు బాగా పడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. వీళ్ళు పొలాలు ఒకవేళ ప్రభుత్వం కొట్టాలంటే ఇస్తారా? ఇది మొన్న కలెక్టర్కి ఇచ్చినామా? ఫస్ట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ భూమి ఎక్కడ లేదా? ఊళ్ళో ఎక్కడ గవర్నమెంట్ భూమే లేదా? ఇదేంది ఇక్కడ దీనికి సమస్య ఏంది? వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ ఈయనకుందండి, దీంట్లో కలిసిందో ఇంకొక తెలియదు. సరే దానికైనా ఎంతో కొంత అంటే అధికారులు అందరూ ఎవరైనా సమస్యలు అడిగినప్పుడు అధికారులకు చెప్పాలంటే ఉండాలి కదా అండి. స్వామి కొంచెం అన్న మీరు కూడా అయిపోయినా పక్కకు వికలాంగురాలు. మరి పెన్షన్ రాట్లేదా? వస్తుంది మేడం, కాకపోతే 6,000 15,000 పింఛన్కు పురుషోత్తం నువ్వు అవసరం లేదు. పురుషోత్తం నువ్వు సైడ్ ఉంటున్నావు, ఎరకలో ఉండకు. అది సర్లే, అది వేసేవాళ్ళు లేక నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి రోడ్లు ఏమని గడ్డ వల్ల మీ అందరికీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? ఊర్లో అయితే కరెంట్ సమస్య ఏ వాళ్ళకి చెప్పిన తర్వాత పని కాలేదంటే నువ్వు నాకు మీరు వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి. కొంచెం వెనక్కొండాలి. జై భూమా, జై భూమా. ఏం చెప్పినా నేను నీకేం చెప్పిన శిలాపలకాలు ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. వాళ్ళ అభిమానం ఉంటది కానీ ఏం చెప్పినా కలర్ ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. కలర్ ఫోటోలు పెట్టకండి, పాత పద్ధతిలో ఎట్లయితే చెక్కుతారో తెచ్చి అట్లా పెట్టండి. నాదైతే అట్లా పెట్టండి, వీళ్ళు పెట్టుకుంటారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా కార్యక్రమము ద్వారా మన దొన్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంకి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో నందింపల్లె నుంచి అర్జునాపురంకి రోడ్డు దాదాపుగా 53 లక్షల రూపాయలతోటి రోడ్డు వేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ రోడ్లు ప్రాబ్లం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మొదట్లోనే మేము ఇచ్చిన లెటర్ ద్వారా శాంక్షన్ అయ్యి ఈ రోజు రోడ్డు కంప్లీట్ అయ్యి మేము ఈ రోజు ఓపెనింగ్ కి రావడం జరిగింది. నిజంగా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత గ్రామస్తులు అర్జునాపురం అంటే భూమా అంటే అర్జునాపురం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మా వెంట వస్తూ మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మా భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారిని చూసి మరి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పినారు. కాలువలు, రోడ్లు, తర్వాత లైట్లు, చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. అవన్నీ కూడా వెంటనే పూర్తి చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు మరి ఈ సంవత్సరము వర్షాలు సరిగ్గా పడవు,
మరి వరి వేసుకోవద్దు, రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. కానీ రైతులందరి తరపు నుంచి భగవంతుని కోరుకుంటున్నాం, బాగా వర్షాలు పడాలా, రైతులు బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.